మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథంలోని 9వ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని 48వ పుస్తకము అయిన అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక ప్రారంభము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉన్న 24 వచనములు. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలననైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము నుండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపుగోరి మిమ్మను కలవరపరుచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేమిదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము నుండి. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడునూ దాని బోధింపనూ లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. పూర్వమందు యూదా మతస్థుడనయ్యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళనూ లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము నుండి. అటుపైని 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుటలేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములలోనికి వచ్చితిని. క్రీస్తు నందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. ఇంతటితో గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉన్న 24 వచనములు పూర్తి చేయబడినవి.